తర్వాత దీన్ని పంపిణీ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కానీ వారికి ఎలాంటి ఆంక్షలు కూడా లేవు కాబట్టి ఇక బటన్ నొక్కినటువంటి సొమ్ము మా ఖాతాల్లో వస్తుంది అనేటువంటిది ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం చూసాం ఓవరాల్గా వచ్చినటువంటి సొమ్ము ఏ విధంగా ఎవరెవరికి కావాల్సినటువంటి వారికి చెల్లింపులు జరుగుతున్నాయి, ప్రస్తుతం లబ్ధిదారుల విషయంలో ఏం జరుగుతోంది అనేటువంటిది. సో సుంకన్న ఏంటి అసలు ఈ సొమ్ము సంబంధించినటువంటి విషయంలో చాలా మంది నిజంగా సాటర్డే కావచ్చు లేదా సండే కావచ్చు ఒక్కరోజు సమయంలోనైనా బటన్ నొక్కుతారేమో, అవన్నీ నొక్కిన సొమ్ము వస్తుందేమో అని చూశారు. సో ఇవాళ ఇప్పుడు పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి దీని విషయంలో ఏమి లబ్ధిదారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే 6 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని ఉదయం నుంచి కూడా లబ్ధిదారులు వాళ్ళ సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తాయని కూడా చాలా ఆతృతతో ఎదురు చేసుకుంటున్నారు. అయినా మధ్యాహ్నం అయినప్పటికీ కూడా డబ్బులకు సంబంధించినటువంటి మెసేజ్లు జమ అయినట్లు రాకపోవడంతో లబ్ధిదారులు కూడా చాలా అసంతృప్తికి గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డబ్బులు ఏమన్నా జమ అవుతాయని కూడా వాళ్ళు క్లారిఫికేషన్ కోసం కొంతమంది లోకల్గా ఉన్నటువంటి సచివాలయ దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బందిని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది నేరుగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ అకౌంట్లను కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా డబ్బులు జమ కాకపోవడంతో నిరాశతో పెరుగుతున్న పరిస్థితి. అయితే డబ్బులు ఇంకా ఎప్పుడు వస్తాయి, ఈరోజు ఈసీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇంతవరకు ఎందుకు కాలేదని లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లను కూడా లబ్ధిదారులు అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే లబ్ధిదారులు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళు కూడా లీడర్లను అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొనడంతో ఇవి డబ్బులు ఎప్పుడు పడతాయి, అసలు ఇప్పటికీ జనవరిలో ఎప్పుడో బటన్ నొక్కారు, ఇప్పుడు వరకు కూడా డబ్బులు లేవు, అయినా ఇప్పుడు ఇంకా ఎంతకాలం టైం పడుతుంది డబ్బులు రావడానికి కూడా లబ్ధిదారులు అయితే కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు మల్లేరు రాశారు. ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందండి ఈ డబ్బులు ఇంకా జమ కాకపోవడానికి? ముఖ్యంగా జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ప్రెస్ చేసి ఆ రోజే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని రాష్ట్రంలోని ప్రజలంతా ఆ రోజు ఎదురు చూడడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అకౌంట్లలో ఎప్పుడు డబ్బులు పడలేదు ఎవరివి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మామూలు సామాన్యమైన ప్రజలకు కూడా తెలుస్తుంది మార్చిలో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్లు తొందరలో ఉన్నాయి. ఆ తరుణంలో జనవరిలో బటన్ నొత్తి అప్పటి నుంచి అమౌంట్ వేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి తీరా ఎలక్షన్ల ముందు వేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ 14వ తేదీ 13వ తేదీ తర్వాత వేయాలని చెప్పినారు. ఈరోజు 14వ తేదీ ఎలక్షన్ అయిపోయింది. ఇంతవరకు కూడా నేను ఇప్పుడు అక్కడ మన పల్లెల నుంచి వచ్చేటప్పుడు చూస్తే బ్యాంకుల దగ్గర కానీ పంచాయతీ ఆఫీసుల దగ్గర కానీ జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు అమౌంట్ పడలేదని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఇంకొకసారి అధికారానికి రావాలా అని చెప్పే తప్పుడు ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసినాడు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నిన్నటికి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా వదిలిపోయిందని ఈరోజు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పరిపాలన లోపము, అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డికి. ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకు ఏదైనా అమ్మఒడి కానీ ఆసరా పథకం కానీ ఇటువంటివి వస్తాయని ఎదురు చూసినారు. జనవరిలో బటన్ వచ్చిన వెంటనే వస్తాయని ఆశపడినారు. కానీ అందరినీ మభ్యపెట్టి ఈరోజు ఎలక్షన్తోని ఎలక్షన్ కోడ్ అనేది అడ్డం పెట్టి ఇప్పటికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు పింఛన్లు ప్రతి నెల ముసలిళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ అసలు పింఛన్లు ఇవ్వడానికి కూడా వీలు కాదు. అంటే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతో చక్కగా చేసినారు. వాలంటీర్ వ్యవస్థను మొన్న ఎలక్షన్లో వాడుకోవద్దని చెప్పినందుకు ఉద్యోగస్తులతో పంపకం జరపచ్చు. కానీ ఆయన స్వార్థం కోసం డబ్బులను ఇవ్వకుండా ముస్లింలను ఎంతో మందిని ఇబ్బంది పెట్టి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎంతో మంది క్యూలో ఉన్నారు. మెసేజ్ వస్తే డబ్బులు డ్రా చేసుకొని పోతే దేనికన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రతి విషయంలో తాగునీటి కోసం ఒక పద్ధతి లేదు, ఏం లేదు. ముందుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ముందే వేసవి వస్తుందంటేనే దానికి ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుని కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసి తాగునీటికి సమస్య లేకుండా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈయనకు ఈ సైకో సీఎం తాగునీటికి కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన తరుణాలు ఉన్నాయి.